గోరంట్ల మాధవ్ గడిచిన వైకాపా ప్రభుత్వానికి సంబంధించి ఎంపీగా పనిచేశారైన దానికి ముందు సీఐగా పోలీసుల్లో విధులు కూడా నిర్వర్తించుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే ఈయన ఓటమి పాలయ్యారో ఆ తర్వాత ఈయన దురుసు ప్రవర్తన కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకుంటూనే వస్తున్నారు. తాజాగా గమనించుకుంటే నారా లోకేష్ గారి గురించి ఈయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, మరోపక్క నిన్నటి రోజున అరెస్ట్ అయినటువంటి చెబ్రోలు కిరణ్ కుమార్ పోలీసుల ఆధీనంలో ఆ కోర్టుకో లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ కాన్వాయ్కి ఆ వెహికల్కి అడ్డుపడి మరి కిరణ్ గారి మీద దాడికి యత్నించినటువంటి వీడియో వైరల్గా మారింది. అయితే ఇప్పటికే ఈయన పోలీసులు అదుపులో ఉండడం జరిగింది. ఈయన మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అసలుకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కావచ్చు, వాళ్ళ కార్యకర్తలకు కూడా నేనున్నాను అని చెప్పేసి మెసేజ్ ఇస్తున్నారా గోరంట్ల మాధవ్ గారు, లేకపోతే ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? ఇదే అంశంపైన మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే వెంకట్. సార్, మొత్తానికి నిన్న చెబ్రోల్ కిరణ్ వెంకట్, వాస్తవానికి నీతో చాలా వీడియోలు చేశాను, కానీ గోరంట్ల మాధవ్ వీడియో చేయాలంటే కొద్దిగా బాధగా ఉంది. ఎందుకంటే ఏమాత్రం విలువ లేని వ్యక్తి, బయట తిరగటానికి వీలు లేనటువంటి వ్యక్తి, ఖచ్చితంగా జైల్లోనే పూర్తికాలం ఉండాల్సిన వ్యక్తి. నేను చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ అంటే మీనింగ్ గతంలో కూడా నీ వీడియోలో చెప్పాను, ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్షన్ పార్టీ. అంటే అక్కడ ఉండేదంతా 1 ఎర్రివాళ్ళు, 2 సైకోగాళ్ళు, 3 రౌడీలు, 4 కరప్షన్ ఫెలోస్. ఆ పార్టీ పెట్టినటువంటి పార్టీ అధినేతే కరప్షనిస్టు. నేను చెప్తున్నా, సిబిఐ ఈడీ కేసులు చెప్తున్నాయి. అంటే 43,000 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి సిబిఐ ఈడీ కేసుల్లో 2010-11 నుంచే కేసులు పెట్టించుకున్నటువంటి వ్యక్తి పెట్టిన పార్టీ ఇది. మేబీ ఈ పార్టీని అధికారం కోసం పెట్టి ఉండొచ్చు, డబ్బు పరిరక్షణ కోసం ఆస్తుల పరిరక్షణ కోసం పెట్టుకుని ఉండొచ్చు. అంటే అంతకు మించి ఈ పార్టీకో సిద్ధాంతం అంటూ వైసీపీకి ఏమీ లేదు, నాకైతే ఏం లేదు, తెలియదు. నీకు తెలిస్తే నాకు చెప్పు. ఓకే, అలాంటి పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు మాజీ ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్, పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ నిన్న చేసిన ఆలోచనలు కానీ చేసిన కామెంట్స్ కానీ సభ్య సమాజం ఖండించాల్సినవి. నేను ముందుగా చెప్తున్నాను, కిరణ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నాను. కిరణ్ చేసిన వ్యాఖ్యలని గోరంట్ల మాధవ్ కంటే ఎక్కువ ఖండిస్తున్నాను. గోరంట్ల మాధవ్ ఖండించే డ్రామాలాడు ఉంటాడు, నేను ఖండిస్తున్నాను. ఎందుకు గోరంట్ల మాధవ్ డ్రామాలాడు ఉంటాడని అంటున్నానంటే, పోసానికి ఇష్టమల్లి మాట్లాడినప్పుడు నీకు కనపడలేదా? పోసానికి ఇష్టమల్లి కూడా ఆడవాళ్ళ గురించే మాట్లాడాడు కదా. పవన్ కళ్యాణ్ గారి భార్యలు పిల్లల గురించి మాట్లాడారు కదా. అరే, నువ్వు ఎంపీగా ఉన్నావు, చొక్కా పట్టుకోలేకపోయావే. మొన్న ఇప్పుడు కిరణ్ అన్న పోలీసుల అదుపులో ఉన్నాడు, పోసానికి ఇష్టమల్లి ఇంట్లో వేరు మీద ఉన్నాడుగా, పై గల్లా పట్టుకున్నాడు. ఎందుకు ఆ రోజు మాట్లాడావని? ఆయనకి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని గల్లా పట్టుకున్నాడు, అలాంటి వాడికి ఎందుకు పదవి ఇచ్చావని? ఆయనకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఇచ్చారు కదా, కొడా నాని మంత్రి పదవి ఇచ్చారు, అమ్మనాబూతులు తిట్టారు కదా. మరి కొడా నాని పోయాడుగో. సరే, ఆయన గుండెపోటు హాస్పిటల్లో ఉన్నాడేమో, అసలు ఆయన అడగలేకపోతే ఆయనకి మంత్రి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు. ఈ కల్చర్ని పెంచి పెంపొందించింది ఎవరు? షర్మిలా గారిని వర్రా రవీందర్ రెడ్డి గారితో తిట్టించింది ఎవరు? విజయమ్మ గారిని వర్రా రవీందర్ రెడ్డితో తిట్టించింది ఎవరు? వైసీపీ సోషల్ మీడియా సైకోలతోటి వీళ్ళ మీద కామెంట్లు చేపించింది ఎవరు? మరి వీళ్ళ మీద మాట్లాడా? అంటే షర్మిలా గారు మహిళ కాదా? విజయమ్మ మహిళ కాదా? అందులో జగన్మోహన్ రెడ్డి గారు సోదరి తల్లి. నేను భారతీ గారు అంటే నీకు అంత కోపం వచ్చి ఉండొచ్చు, సరే ఒప్పుకుంటా. నీకు భారతీ గారి మీద ప్రేమ ఉంది, గౌరవం ఉంది, ఒప్పుకుంటా. మీ నాయకుడు భార్య కాబట్టి అది ఉండాల్సిందే కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు సతీమణ్ణి కూడా అదే రకంగా మాట్లాడారుగా, వల్లభనేని వంశీ మాట్లాడారుగా. ఆ రోజు వల్లభనేని వంశీని గల్లా పట్టుకొని ఏం మాట్లాడి, అసలు నువ్వు ఎమ్మెల్యేవేనా అసలు అని అడగాల్సిందిగా. ఎందుకు అడగలేదంటే, ఇదే గోరంట్ల మాధవ్ మీద న్యూడి కాల్సి మాట్లాడేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇదే గోరంట్ల మాధవ్ మీద మొన్నటికి మొన్న అత్యాచార బాధితుల పేర్లు చట్టం తెలిసిన వాడయ్యుండి, మాజీ పోలీసు ఆఫీసర్ అయ్యుండి, చట్టం తెలిసి కూడా వాళ్ళ పేర్లు బయటకు మాట్లాడినటువంటి విషయం. అంటే అలాంటి కల్చర్ ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ గురించి అలాంటి వాడు ఏదో మాట్లాడితే దాని మీద విలువలు ఉన్నటువంటి జర్నలిజం చదువుకున్నటువంటి గత 2 దశాబ్దాలుగా జర్నలిజంలో పేరున్నటువంటి నేను మాట్లాడాల్సి నాకు కొద్దిగా బాధకరంగా ఉంది. ఎందుకంటే అతను ఎంపీ అనే పదానికి అనర్హుడు. మరి అతన్ని ఎంపీ చేశారు అప్పుడు ప్రజలు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరు అయ్యాడు, కానీ తర్వాత అతను ఎంపీకి ఉంటాను పనికిరాదని ఆ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వలేదు. 1 ఇచ్చినా ఓడిపోయి ఉండేవాడు. 2 అలాంటి వాడు ఇవాళ ఏదో కామెంట్ చేస్తే వాడి గురించి మనం మాట్లాడుకోవటం అంటే, నేను కొన్ని విషయాలు చెప్తా. సహజంగా నేను రాజకీయాల్లో ఎవరిని అంత తక్కువగా తీసి పడాను, కరేపాయలుగా తీసి పడాను. ప్రతి ఒక్కరే గౌరవం ఇస్తాను, నేను గౌరవం ఇవ్వాలి కూడా. అది కానీ ఇదే గోరంట్ల మాధవ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో పోయినప్పుడు
జైలు నుంచి బయటికి రాడు, చంద్రబాబు నాయుడు చనిపోతూ ఆ మాట అంటాను కూడా నాకు ఇబ్బందిగా ఉంది. అలాంటి మాటలు గోరంట్ల మాధవ్ మాట్లాడాడు. నేను అడిగాను ఫోన్ చేసి, ఏం మీరు మాట్లాడుతున్నాను, కెమెరా ముందే అడిగాను. రాజకీయంగా చనిపోతాడన్నాను అంటాడు. అంటే మాట మార్చడం అంటే ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు ఉండకూడదు. ఇది రాజకీయాలకి పనికిరాని బ్యాచ్. వైసీపీలో వీళ్ళే రిక్రూట్ అవుతా ఉన్నారు, వీళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. అసలు వైసీపీ అఫీషియల్ ఛానల్లో కూర్చొని ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి అరపిల్లో బతికున్నాడేమో కానీ, దేవుడు బతికిచ్చాడేమో కానీ, ఇక రాబోయే కాలంలో నెక్స్ట్ టైం అని అంటాడు. అతని వయసు ఎంత అసలు కుర్రోడు, బచ్చగాడు. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఈ పార్టీ అధికార ప్రతినిధి పిల్లగాడు ఈ మాట మాట్లాడతాడు. తర్వాత విజయసాయి రెడ్డి ఏం మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు బతుకుంటే నెక్స్ట్ టైం. అసలు ఇన్నిసార్లు ఈ మాట అంటానికి ఎంత ఇబ్బందిగా ఉందంటే, కానీ వీళ్ళ గురించి చెప్పాలి కదా, మరి తప్పట్లేదు. వీళ్ళ గురించి చెప్పాలి కాబట్టి తప్పట్లేదు. కానీ వెంకట్ కొద్దిగా విలువలు ఉన్నాయి, కొన్ని మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుంది. జర్నలిజం చదువుకుని ఉన్నోళ్ళం కాబట్టి ఇన్నాళ్ళుగా మాటలు ఎన్ని కూడా తెలుసు కాబట్టి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారే అంటాం, ఇప్పటికీ భారతీయ గారు అన్న మాటలు ఖండిస్తూనే ఉంటాం. అది తప్పదు. రాజకీయాల్లో ఈ కల్చర్ ఉండకూడదు. ఈ కల్చర్ వైసీపీ స్టార్ట్ చేసింది. ఇంతకుముందు ఆ రాజకీయాలు ఇలాంటి కల్చర్ లేదు. ఇప్పుడు చేబ్రోలు కిరణ్ మాట్లాడాడు, తప్పే అరెస్ట్ చేశారు, 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు, ఓకే కదా. ఇప్పుడు చేబ్రోలు కిరణ్ ఎవరు, ఒక కార్యకర్త, ఐటీడీపీ కార్యకర్త కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ కావచ్చు, స్థాయి ఎంత ఇంతేగా. కానీ ఇప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్, వల్ల రవీందర్ రెడ్డి, సార్ వాళ్ళు కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులు, వాళ్ళ స్థాయి చిన్నదే అనుకుందాం. ఇప్పుడు కొడా నానిత మాజీ మంత్రి కదా, మరి ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చావు గుడివాళ్ళు అలాంటి బూతులు మాట్లాడేవాడికి? వల్లభనేని వంశీకి ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు వీళ్ళు కదా కల్చర్ స్టార్ట్ చేసింది, వీళ్ళు కదా కల్చర్ పెంపొందించింది. ఇవాళ విచారం ఎదుర్కొంటున్నాడు జోగి రమేష్. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళాడు జోగి రమేష్. ద్వారంపొడి అదో రకం రోజా గారు, వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళంతా వీళ్ళ స్థాయి ఎక్కడ? ఇప్పుడు చేబ్రోలు కిరణ్ అనే ఒక సామాన్య కార్యకర్త ఏదో మాట్లాడితే గగ్గోలు పెడుతున్నటువంటి సోకాల్డ్ వైసీపీ నాయకుడు నేను అడదలుచుకున్నా. మీ కాడ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు చేసిన పని ఏంటి, మాట్లాడిన మాటలేంటి? వీళ్ళందరినీ ఇదే రకంగా జైల్లో పెడితే అసలు మీ పార్టీ మిగిలిద్దా? మాట్లాడిచ్చినటువంటి స్క్రిప్ట్ ఇచ్చినటువంటి మిమ్మల్ని జైల్లో పెడితే మీ పార్టీ మిగిలిద్దా? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. మళ్ళీ ఏదో వాళ్ళ పార్టీ ఛానల్లో కూర్చొని ఆర్గనైజ్డ్ క్రైమ్ అని వేరే ఛానల్స్ మీద పడి ఎడుతున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇది. పోసానికి ఇష్టంలో చెప్పాడు కదా, మాకు స్క్రిప్ట్ వస్తుంది, స్క్రిప్టే చదువుతాని. పార్టీ మారిన రవిచంద్ర రెడ్డి చెప్తున్నాడు కదా, మా స్క్రిప్ట్ వస్తుంది, స్క్రిప్టే చదవాలని. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడ్డటువంటి వైసీపీ ఇవాళ ఎవడో సోషల్ మీడియా కార్యకర్త, ఒక చిన్నవాడు, ఓ బచ్చగాడు ఏదో అంటే ఏడుస్తున్నారు. నిజంగా ఎడవలసి, నిజంగా ఆ పదం తప్పు. మళ్ళా చెప్తున్నా, తప్పు. కిరణ్ చేసిందని క్షమించాల్సిన అవసరం లేదు. తీసపై జైల్లో పడేయాలి, పడేశారు. అది కూటమి ప్రభుత్వం ఉంది కానీ సాధ్యమైంది. అది వైసీపీ ఉండి ఏమయ్యేది? వైసీపీ ఇదేగా చేసింది. వైసీపీ చేపించిన పనులే కదా, ఎంపీ టికెట్ ఇచ్చేవాళ్ళు. దుర్మార్గం. అంటే ఈ కల్చర్ని పెంచి పోషించినటువంటి, ఈ కల్చర్లో పాల్గొన్నటువంటి గోరంట్ల మాధవ్ ఇవాళ చేస్తున్న అడావుడి కానీ, ఆయన లోకేష్ గారి గురించి మాట్లాడే పద్ధతి కానీ, ఇవాళ లోకేష్ గారు స్ట్రిక్ట్గా చెప్తున్నాడు, ఆడవాళ్ళ మీద ఎవరు కామెంట్ చేసినా తన మన భేదాలు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇదే మాట. ఇందాక కూడా కామెంట్ చేసి చూశాను నేను. ఆడవాళ్ళ మీద ఈ రాజకీయాల్లో సేవారంగం కోసం రాజకీయాలు ఉంటాయి తప్ప ఇలాంటి నిజంగా కూడా ఇప్పుడు టీడీపీ 1980లో పుట్టింది, అంతకుముందు కూడా రాజకీయాలు ఉన్నాయి. రాజకీయాలు చాలా హుందాగా నడుస్తుండే. ఈ వైసీపీ అనే పార్టీ పుట్టిన తర్వాత రాజకీయాల్లో కొత్త కల్చర్ స్టార్ట్ అయింది. కానీ టీడీపీ ఉన్నప్పటి నుంచి కానీ, అంతకుముందు కాంగ్రెస్ కమ్యూనిస్టులు బలంగా ఉన్నప్పుడు కానీ రాజకీయాలు ఒక హుందాగా నడిచినాయి. ఎప్పుడైతే ఈ వైసీపీ అనే ఒక రాజకీయ పార్టీ పురుడు పోసుకుందో అప్పటి నుంచి ఇలాంటి తప్పుడు కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చింది. నిజంగా దుర్మార్గం. ఇది మరి ఏ దశకి వెళ్తుందో ఏంటో నాకు అర్థం కానిటువంటి పరిస్థితి. బాధ అనిపిస్తుంది, ఒక రకంగా బాధ అనిపిస్తుంది వెంకట్. సో ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి కొన్నాళ్ళ పాటు జైల్లోనే ఉంచి వాళ్ళు బయట సమాజంలో తిరగటానికి పనికిరారు, వీళ్ళు మారుతారు అనుకోవడం కూడా తప్పు. వీళ్ళు మారే కల్చర్ కూడా ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఇట్లాంటి వాళ్ళని ఎక్కువ కాలం జైల్లో ఉంచేటువంటి సెక్షన్స్ ఏమైనా ఉంటే అవసరమైతే వీళ్ళందరి కోసం సపరేట్ చట్టం తీసుకొచ్చి చేస్తే అంటే నేనేమంటానంటే, నేను తొలి నుంచి చెప్తుంది ఏంటంటే, వ్యవస్థకి ఒక వైసీపీ ఒక ఛాలెంజ్గా మిగిలిపోయింది.
అసలు వ్యవస్థ ఇప్పుడున్న చట్టాలు అనేది వైసీపీ నాయకులు సరిపోవు. ఈ చట్టాలు వాళ్ళకి భయపెట్టలేకపోతున్నాయి, ఈ చట్టాలు వాళ్ళని ఏం చేయలేకపోతున్నాయి. ఇప్పుడున్నటువంటి చట్టాలు అసలు వైసీపీ నాయకులు అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే నాటికి కానీ, తర్వాత పార్లమెంట్లో చట్టాలు చేసే నాటికి కానీ వైసీపీ అనే ఒక విపరీతమైన పోకడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ వస్తుంది. అసలు రాజకీయాలంటే ఎంత కలుషితం చేయొచ్చు అంత కలుషితం చేసి, ఎంత అవినీతి చేయాలో అంత అవినీతి చేసి దేశానికే దుమారం పట్టించేంత ఒక రాజకీయ పార్టీ వస్తుందని పార్లమెంట్లో ఊహించుండరు. అంబేద్కర్ గారు అనుకుని ఉండరు, కళ్ళు కూడా అనుకుని ఉండరు. కానీ వచ్చింది దురదృష్టం. ఆ పరిస్థితి ఈ దేశంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడైన విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ వచ్చింది. ఇప్పుడు అమెరికాలో అదానీ స్కామ్ బయటపడితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటుంది. తర్వాత మొన్న ఈ మధ్య ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడితే వైసీపీ నాయకుడి పేరు ఉంటుంది. అసలు ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఏ స్కామ్ బయటపడ్డా సరే, మొన్న బెట్టింగ్ యాప్లు బయటపడితే దాంట్లో వైసీపీ నాయకుల పేరు ఉంది. అంటే ఏ స్కామ్ అన్న తీసుకో, వైసీపీ నాయకుల పేరు లేకుండా ఉండదు. ఒక స్కామ్ చెప్పు నాకు, అన్న ఈ స్కామ్ పెద్ద ఎత్తున బయటకు వచ్చిందన్న, దీంట్లో వైసీపీ నాయకులు లేడని చెప్పు. ఆలోచించుకోవాలి, అసలు దొరకదే బహుశా. ఆ పరిస్థితిలో ఉంది. సో వ్యవస్థకు పెద్ద ఛాలెంజ్గా మిగిలింది. చూద్దాం వ్యవస్థ వర్సెస్ వైసీపీ జరిగే పోరాటంలో ప్రజలైతే ప్రజాస్వామ్యబద్ధంగా వైసీపీని ఓడించారు, కానీ వ్యవస్థ ఓడించగలదా లేదా అనేటువంటిది వ్యవస్థకు బిగ్ ఛాలెంజ్. ఓకే, ఖచ్చితంగా చూద్దాం మరి వ్యవస్థ గెలుస్తుందో వైసీపీ గెలుస్తుందో. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.